ప్రమోద్ కంటే సార్ సార్ గురించి తెలియని వ్యక్తులు అనేది ట్రై సిటీస్ లో ఎవరూ లేరు. సార్ ఆల్రెడీ 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. సార్ ఏంటంటే వరంగల్ ఎక్కడ మనం కొలతల్లో నిర్ణయం అనేది తీసుకోండి. ఇదంతా ఎక్స్రేలో జరుగుతుంది. ఇది ఎక్స్రేలోనే చేసుకోవాలి. ఇప్పుడు ఇది కనిపిస్తుందా అంటే ఈ పైప్ లాగా వెళ్తుంది కదా, ఈ పైప్ లోపల వాల్ ఉంటుంది, ఫిక్స్ అయి ఉంటుంది వాల్. దాన్ని తీసుకొని ఎగ్జాక్ట్లీ గా అక్కడ మనము పెట్టడం అనేది జరుగుతుంది. ఈ రాకెట్ లాగా కనిపిస్తుంది చూడండి సార్, జాలి జాలి ఇది వాల్. ఇది తొడ లోపల నుంచి పైకి ఇలా మనకు పంపిస్తుంది. ఒక ట్యూబ్ లోపల ఉంటుంది. మనం ఆ ట్యూబ్ వెనక్కి లాగినప్పుడు వాళ్ళు ఎక్స్పాండ్ అయింది తెరుచుకుంటుంది. ఈ జాలి జాలి కనపడుతుంది కదా సార్, దాని మధ్యలో నాలుగు రిలీజ్ అయితే. నేను వరంగల్ కి సుపరిచిత ఉండే, ఎందుకంటే ఇక్కడ సెట్ క్యాబినెట్స్ విద్యార్థి, తర్వాత ఇంటర్మీడియట్ కూడా జూనియర్ కాలేజ్ చదివారు. తర్వాత ఇంకా ఎంబీబీఎస్ ఎండిటి తర్వాత ఫెలోషిప్ అమెరికా చేసి ఇక్కడికి వచ్చాను. ఈ మధ్యలో మెడికవర్ హాస్పిటల్లో డైరెక్టర్ ఆఫ్ కార్డియాలజీ కార్డియక్ సర్జరీగా నేను సికింద్రాబాద్ బ్రాంచ్. అయితే అహ్మదుల్లా గారు అక్కడికి రావడం జరిగింది. నాకు ఆయన ప్రాబ్లం వారు గత 2 సంవత్సరాల నుంచి అనేక మంది దగ్గరికి పోతున్నారు. వాళ్ళు బైపాస్ సర్జరీ చెప్పారు. వారికి బైపాస్ సర్జరీ వద్దు, దాని బదులు ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అని వాళ్ళు తెలుసుకోవడానికి నా దగ్గరికి రావడం. ఇప్పుడు ఏదైతే అధునాతనమైన చికిత్సా విధానం షఫీ చెప్పారో ఆ ప్రొసీజర్ వారికి చేయడం జరిగింది. నార్మల్గా ఏంటంటే ఇది పెద్ద పెద్ద పట్టణాలలో చేస్తాం, పెద్ద హాస్పిటల్స్ లో, ఎందుకంటే సర్జరీకి క్రిటికల్ కేర్ ఇవన్నీ అవసరం. ఎందుకంటే ఆ ప్రొసీజర్ అనేది పెద్ద ప్రొసీజర్. సో దానికి చూసుకునే డాక్టర్లు, దానికి తగిన పరికరాలు అన్ని అవైలబుల్ ఉంటాయి. అయితే వారు ఏంటంటే ఇక్కడ వరంగల్ చేయించుకుంటామని చెప్పడం జరిగింది. అందువల్ల నేనే ఇక్కడికి వచ్చి ఆ ప్రొసీజర్ ను చేయడం జరిగింది విజయవాడ. అయితే దీనిలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెడికవర్ వరంగల్లో కూడా ఇటువంటి పెద్ద ప్రొసీజర్ ఒకటి మనం చేయగలిగాము. ఒకటి ఫస్ట్ పార్ట్. రెండోది ఏంటంటే దీనికి తగినటువంటి అనస్థీషియా డాక్టర్లు, దాని తర్వాత క్రిటికల్ కేర్ కూడా మనకి సపోర్ట్, కార్డియాలజిస్ట్ కూడా 24/7 చేసి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అనేది అవసరం. ఎందుకంటే ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం అవసరం. విజయవంతంగా ఇది చేయగలిగాం. తెల్లారే ఆయన నడవడం జరిగింది. హైదరాబాద్ నుంచి మీరు కూడా షెడ్డీ గారు చూపించారు. సో ఈ ప్రొసీజర్ అనేది ఇప్పుడు ఒక ఓపెన్ ప్రొసీజర్ కి ఇది ఒక ప్రత్యామ్నాయం. కానీ ఏంటంటే ఈ ప్రత్యామ్నాయం మొదలు హై రిస్క్ వాళ్ళకే, కానీ ఈ చికిత్సా విధానం వచ్చిన తర్వాత ముందు అట్లా రిజెక్ట్ అయిన కేసెస్ కే చేయడం మొదలు పెట్టారు. తర్వాత ఇది చాలా సులువుగా ఉంది. ఎల్ఆర్ఐ పేషెంట్ బాగా అవుతున్నారు, నడుస్తున్నారు, 2 రోజుల్లో ఇంటికి పోతున్నారు. సర్జరీలో ఉన్నటువంటి రిస్క్ దీనిలో లేదు. సర్జరీలో ఏంటంటే జనరల్ అనస్థీషియా ఇవ్వాలి, బ్లడ్ ఎక్కించాల్సి ఉంటుంది, పేషెంట్ వెంటిలేటర్ పైన ఉంటారు, బ్లడ్ లాస్ ఉంటుంది, ఆ తర్వాత వూండ్ హీలింగ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అంతేకాకుండా దానిలో పేషెంట్. మీడియా గారికి నాకు నమస్కారం. నా పేరు మొహమ్మద్ అల్బుల్లాగా, రిటైర్డ్ జీవోగా ఎలక్షన్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాను. నాకు 2 years నుంచి నాకు హాస్పిటల్ వచ్చేసి ఇక్కడ ఈ హాస్పిటల్ కన్నా కూడా నాకు బైపాస్ సర్జరీ మొన్న రీసెంట్లీ కూడా నేను వెంబడి వెళ్ళినా కూడా అక్కడ కూడా డాక్టర్ కూడా చెప్పేసి వాళ్ళు కూడా చెప్పేసి నాకు చాలా ఘోరంగా వాళ్ళు బెదిరించారు. ఆ పిల్లలు కూడా చెప్పేసి నేను డాక్టర్ సంవత్సరాల దగ్గర వెళ్ళిన తర్వాత నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేది. సార్ ఒక ఐడియా ఇచ్చారు, దాని ప్రకారం స్కానింగ్ చేయమని చెప్పేసి స్కానింగ్ చేయించున్నాను. దాని మొత్తం రిపోర్ట్ కూడా సార్ కూడా చూశారు. ఇవి ఈజీగా చేయవచ్చు అని చెప్పేసి నాకు ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. నాకు షఫీ సార్ ఈ సార్ కూడా చెప్పేసి మిగతా స్టాఫ్ కూడా నాకు ఐసీయూలో కూడా చాలా సహకరించారు. నాకు బాగా అనిపించింది. నాకు ఎలాంటి నొప్పి లేకుండా నేను మంచిగా ఉన్నానని చెప్పేసి వారు టాబ్లెట్స్ వాటి మీద చెప్పేసి నేను 30 తారీఖు నాకు నా ఆపరేషన్ అయ్యింది చెప్పేసి నాకు ఎలాంటిది కూడా ఏమీ బాధ లేదని చెప్పేసి మేము అందరికి కూడా ఇది తెలియజేస్తున్నా చెప్పేసి నాకు డిశ్చార్జ్ కూడా చెప్పేసి మనకు వార్త కూడా అందరికి నడిపించారు. ఒక 6 నిమిషాలు కూడా చెప్పేసి నాకు
నా ఎట్లా ఉంది ఆరోగ్యం అని చెప్పి చూశాను. చూసేసి నాకు 2వ తారీఖు నాడు నాకు డిశ్చార్జ్ చేసింది. చాలా చాలా సంతోషం. చాలా కృతజ్ఞతలు డాక్టర్ సాబ్ వాళ్ళని చెప్పేసి ఈ హాస్పిటల్లో కూడా చాలా మంచి సేవ చేస్తున్నారు అని చెప్పేసి హాస్పిటల్ చాలా నీట్‌గా ఉంది. మంచిగా ఉన్నది. ఈవెన్ సిస్టర్స్ వాళ్ళు కూడా చెప్పేసి టైం వాళ్ళు చెప్పేసేసి వాళ్ళు మెడిసిన్స్ చేసి ఉన్నారు. బెడ్ మీదకెళ్ళి లేబర్ ఉంటారని చెప్పేసేసి అన్ని బస్సులు కూడా ఎవరు వచ్చినారు వీడియో వచ్చినా కూడా అక్కడనే చెప్పేసి వాళ్ళు మొత్తం నాకు సహాయం అనేది నాకు ఇచ్చారు.